టేస్టీగా ఉండే బెండకాయ చట్నీ ఎలా చేయాలో మన వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఇలా బెండకాయలన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, కాడలతో ఉన్న కొత్తిమీరను కూడా కట్ చేసి అన్నీ కడిగి రెడీగా పెట్టేసుకొని ఇలా పొడవుగా ఉన్న ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కొంచెం మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న టమాటోని కూడా వేసి మగ్గించుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసామంటే త్వరగా మనకి మగ్గిపోతుంది. 1 మినిట్ తర్వాత మనకి ఇవన్నీ బాగా మగ్గాయి కదా, ఇందులో మనము బెండకాయలని కూడా వేసి బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇవి మగ్గడానికి మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి త్వరగా అయిపోతాయి. ఇలా చూడండి, ఇప్పుడు చక్కగా అన్నీ కూడా మగ్గిపోయాయి. ఫైనల్గా కొత్తిమీర కాడలను వేసి అంతా కూడా కలుపుకొని ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం మ్యాషర్తో మ్యాష్ చేసేసుకోవాలి. చట్నీలా తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇందులో నేనైతే కోకోనట్ పౌడర్ వేస్తున్నా. మీరు పల్లి పౌడర్ కూడా వేసుకోవచ్చు, నువ్వుల పౌడర్ కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి సూపర్.